హాయ్ సార్. హాయ్. మీ పేరు? కదీర్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఆంధ్రాలో మనము నెక్స్ట్ ఏ పార్టీ అయితే వస్తది? అసలు ఎవరైతే సేవ చేయగలుగుతారు? ఏంటి అని చెప్పేసి ఒక చిన్న చర్చలు జరుగుతున్నాయి గదా! సో మీ ఉద్దేశ్యం ఏంటి? మా ఉద్దేశం నెక్స్టు జనసేన పార్టీ రావాలనేది నా ఒక ఒపీనియన్. అదే దానికోసమే జన సైనికులు కూడా పోరాడుతున్నారు. వీర మహిళలు కూడా పోరాడుతున్నారు. అంటే వైసీపీ పాలన బాలేదంటారా? రౌడీయిజం పాలన అబ్సల్యూట్‌లీ. సో, అది చానా ఇం ఇంపాక్ట్‌గా ఏపీ గవర్నమెంట్‌లో ప్రజలకి చాలా ఇంపాక్ట్ అయిపోయింది. సో, ఆ పాలసీ వాళ్ళ పాలసీలు సరిగ్గా లేవు. ప్లస్ ఈరోజు కూడా చూస్తున్నాం ఇప్పటం గ్రామం గురించి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న ఒక గ్రామంలో ఇల్లులు కూర్చారంట. అది రాజమండ్రి గానీ, లేకపోతే విజయవాడ హైవేలు కావు. ఆ విలేజ్‌లో అంత పెద్ద హైవేలు ఎయాల్సిన అవసరం కూడా లేదు. సో, దానికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వాళ్ళు ఏదో స్థలం ఇచ్చారని చెప్పి అదే కుట్రతో ఈరోజు చేస్తున్నారంట అది. సో, అది ఎంతవరకు సమన్వయమో అది ఏపీ గవర్నమెంట్‌కి. అలాగే అక్కడ ఆ రోడ్డుకి పక్కన కట్టిన మహాత్మా గాంధీ విగ్రహం కూడా కూల్చేశారంట. నంది విగ్రహం కూడా కూల్చేశారంట. కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిది మాత్రం కూల్చేయలేదంట. ఇదెక్కడి అభిమానము? మహాత్మా గాంధీ అంటే ఎవరు? జాతిపిత. నంది అంటే హిందూ సోదరులు పూజించేది. సో, వాటిని తీసేస్తున్నాడు గానీ వాళ్ళ ఫాదర్‌ది ఎందుకు తీసేయలేదనేది కూడా ఒక క్వెషన్ సోషల్ మీడియాలో ఉంది. సో, ఎటు సైడ్ నుంచి చూసినా రౌడీయిజం పాలన వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళందరి రౌడీయిజం పాలనే ఉంది కాబట్టి వి కంప్లీట్ రిజెక్ట్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా టీడీపీ, జనసేన 2 మళ్ళీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? దాని గురించి టీడీపీ, జనసేన కలిసి చేసి పోరాడతాయని పోటీ చేస్తాయని మనం అనట్లేము. బట్ టీడీపీ జనసేన యొక్క సిద్ధాంతం ఏందంటే మేము ముఖ్యమంత్రి అవ్వాలనేది కాన్సెప్టు. టీడీపీ అనే కాదు, టీడీపీతో పవన్ కళ్యాణ్ కలవడు. ఆయన కలవాలంటే ఎప్పుడో కలిసేవాడు. ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. సో, బీజేపీతో కలుస్తారేమో, లేకపోతే బీఎస్పీతో కలుస్తారేమో, లేకపోతే వామపక్షాలతో కలుస్తారేమో చెప్పలేము. బట్ టీడీపీతో అయితే కలిసి పోటీ చేయడానికి. సో, ఇక్కడ ఏంటి అంటే క్యాండిడేట్స్ లేరు జనసేనలో. సో, ఎలా మరి లాక్కెళ్ళాలి అన్నట్టు కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మరి దాని గురించి ఏమంటారు? అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పోరాటం చేయాలి. లోకల్‌లో లీడర్స్ కావాలి. పార్టీ ఫార్మేషన్ చాలా అవసరం లోకల్‌లో. బట్ దాని గురించి కూడా ఆయన తిరుగుతున్నాడు. ఒకప్పుడు 2019లో ఉన్న జనసేన పార్టీకి, 2022లో ఉన్న జనసేన పార్టీకి ఇట్ విల్ కంప్లీట్ డిఫరెంట్. సో, పార్టీ ఎదుగుదల ఉంది. దానికి కూడా జన సైనికులు చాలామంది వస్తున్నారు. వేరే వైఎస్ఆర్‌సీపీ నుంచి, టీడీపీ నుంచి కూడా వేరే పార్టీలో ఉన్న నాయకులు కూడా జనసేనలో చేరుతున్నారు. సో, డైలీ దే ఆర్ గ్రోయింగ్. వాళ్ళు కిందకెళ్ళట్లేరు. ఏదో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కోసం వచ్చిన వాళ్ళు కాదు. 25 సంవత్సరాల గురించి ఆశయం పెట్టుకొని వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. కొంచెం పార్టీ డెవలప్ అవుతుంది. తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నాడు. 14 స్థానాల్లో చేస్తాడంతే ఇంకా. ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ వస్తే కేసీఆర్‌కి ఒక గట్టి పోటీ ఇచ్చినట్టేనా? కేసీఆర్‌కి గట్టి పోటీ అని అనట్లేము. కేసీఆర్ ఈజ్ ఎ గుడ్ లీడర్ హియర్. బట్ అపోజిషన్ అనేది ఇక్కడ కరెక్ట్ లేదు కదా. లైక్ బీజేపీ ఉంది. బీజేపీలో ఒక మతతత్వ పార్టీలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోవడం. కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు. అక్కడ సీటు గెలుస్తుందో గెలియదో ఇంకా తెలియదు రేపు రిజల్ట్. సో, బట్ ఇలా పాలిటిక్స్ కేసీఆర్‌కి అపోజిషన్‌గా సరిగ్గా లేవు. వాళ్ళు ఉంటే ప్రజలు బాగుపడతారు. కేసీఆర్ వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఇంకా లాభం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అపోజిషన్ ఉండాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు ఉంటే పాలసీల పైన మాట్లాడుతుంటే అప్పుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది. సో, ఫైనల్‌గానైతే జనసేన వస్తే గిట్లా ఆంధ్ర డెవలప్‌మెంట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయంటారా? 100% నా ఒక ఉద్దేశం ఏందంటే ప్రజలు గుర్తించాల్సింది ఏందంటే డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి. దట్ ఈస్ ద గుడ్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మనం ఓటు హక్కును అనేది మనం అమ్ముకుంటామో మనం ప్రశ్నించడానికి ఛాన్స్ లేదు. ఆ డబ్బులు తీసుకోవడం ఎప్పుడైతే ప్రజలు మానేస్తారో అప్పుడు జనసేన పార్టీ 100%గా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే పార్టీ యొక్క సిద్ధాంతము డబ్బుతో ఓటు కొనడు పవన్ కళ్యాణ్. సో, ఆ ఒక వేలనే కొన్ని లక్షల యువత వీర మహిళలు నడుస్తున్నారు. కొంచెం ఏజ్ 35 క్రాస్ 45 క్రాస్ అయిన వాళ్ళు జనసేనలోకి మొగ్గు చూపాలి. వాళ్ళు జీరో ఓటింగ్‌తో వచ్చేస్తే అయిపోతుంది. జీరో బడ్జెట్ ఓటింగ్. సో, పాయింట్ బాగుందండి.
50 క్రాస్ అయిన తర్వాత వాళ్ళు వస్తే ఇట్లా కొంచెం మోటివేషన్ చేసిన జనాలకు తొందర అర్థమవుతుంది, వాళ్ళు చెప్పినా కానీ యూత్ తొందర వింటారు అని చెప్పేసి అని అంటున్నారా? రైట్. 35-40 అనేది ఏంటంటే దట్ విల్ ఎర్నింగ్ టైం. అంటే ఒక ఫ్యామిలీని రన్ చేసే టైం అన్నమాట. అంటే ఒక ఫాదరే కానీ లేకపోతే బ్రదర్సే కానీ వాళ్ళంతట వాళ్ళు అంటే బాధ్యత తీసుకొని ఓనర్గా బతికే ఏజ్ కాబట్టి వాళ్ళకు బిజినెస్లు ఉంటాయి. వాళ్ళు రోడ్ మీద చేసే మార్కెట్లో చేసే దందాలు ఉంటాయి. రోడ్ మీద మన ఎడ్యుకేషన్ పర్పస్లో బిజినెస్లు అలాంటి ఉంటాయి. వాళ్ళందరూ రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం ప్రతిరోజు గవర్నమెంట్ చుట్టూ లోకల్ లీడర్ చుట్టూ తిరిగే వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు రావాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు యువత అనుకో, తల్లిదండ్రులు సంపాదిస్తారు, యువత ఆ, నడుస్తారు. ఎందుకంటే వాళ్ళకు బాధ్యత అంతా బర్డెన్ అనేది తల్లిదండ్రులు పెట్టరు కదా. సో ఇక్కడ బర్డెన్ అనేది 30-45 ఏజ్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు రావడానికి ఆలోచించి స్టెప్ వేస్తారు. ఇప్పుడు చూడండి, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజుకి వాళ్ళకు ప్లేస్ ఇస్తే ఏం జరిగింది, ఇల్లులు కూలగొట్టారు. సో ఏదో చిన్నపాటి షాపు బిజినెస్ పెట్టిన వాళ్ళు 35-40 ఏజ్ వాళ్ళు వైఎస్ఆర్సీపీనో లేకపోతే టీడీపీనో వేరే పార్టీని వదిలేసి జనసేనలోకి వచ్చేస్తే ఏంటంటే వాళ్ళని తొక్కేస్తారు. వాళ్ళని తొక్కేస్తే వాళ్ళు మళ్ళీ బతకడానికి కష్టం ఉంటుంది, జీవన విధానానికి కష్టం ఉందని చెప్పేసి జనసేనకి రావట్లేదు. కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలు లేకపోతే ఇంకా వేరే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది వాళ్ళకి నచ్చక కాదు, వాళ్ళకి నాయకులు లేదని కూడా కాదు, నాయకులు కూడా ఉన్నారు. బట్ దే ఆర్ డూయింగ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. అది కొంచెం ప్రజలకి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి ఓన్లీ యూత్ సపోర్ట్ మాత్రమే ఉంది, ఇంకా పెద్దవాళ్ళది వృద్ధులది సపోర్ట్ లేదు, ఇంకా తెలియాలి జనాలకు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? తప్పు. యూత్ సపోర్ట్ ఒకటనేది కాదు, పవన్ కళ్యాణ్కి ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది, అందరూకి సపోర్ట్ ఉంది. బట్ యువత అనేది పవన్ కళ్యాణ్ అభిమానులు అనేది ఎక్కడి పోయినా వస్తారు. పవన్ కళ్యాణ్ యొక్క యూత్ కాదు, వీర మహిళలు ఇంకా యూత్ కంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా వీర మహిళలు ఏమంటారు చాలా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళకి కూడా స్థానాలు దొరకట్లేదు అసెంబ్లీలో కానీ, మంత్రి పొజిషన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ వాళ్ళకు కూడా అర్హతలు కావాలి కాబట్టి వాళ్ళు కూడా చాలా పోరాటం చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫైనల్గా ఒకవేళ వస్తే గిట్లా ఆంధ్రాలో జనసేన రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. సో మీరు ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ. ఆయన కంపల్సరీ వస్తాడు. ఆశయం పెట్టుకొని చేసేవాళ్ళు ఎప్పుడూ నష్టపోరు. ఒక రోజులో కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఆయన కూడా ఒక ఆశయంతో వచ్చాడు. తెలంగాణ పార్టీ పోరాటం, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలంగాణ గురించి పోరాటం చేశాడు. నౌ ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆశయంతో వచ్చిన వాళ్ళు 100% అచీవ్ అవుతారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడి అధికారంలోకి వచ్చామో అంతే బాధ్యతతో నిలుపుకోవాలని కేసీఆర్ గారిని అనుకుంటున్నాం. అట్లనే పవన్ కళ్యాణ్ కూడా వస్తే రేపు పవన్ కళ్యాణ్ కూడా అహంకారం లేకుండా గవర్నమెంట్ని పార్టీ యొక్క సిద్ధాంతాలతో రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారమే నడవాలని కోరుకుంటున్నాం. ఎట్లయినా వస్తారు పవన్ కళ్యాణ్ అని నా అవకాశం. జై హింద్. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. మీ పేరు? శివ. నా పేరు శివ. నా పేరు కూడా శివ. సూపర్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఆంధ్ర సైడ్ చూసుకుంటే మంచి పోటీతోటి జనసేన ఉంది, టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఏది వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను? ఏది వస్తే బాగుంటుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం వాళ్ళ ఫ్యూచర్ చూసుకోవడానికే తప్ప ప్రజలకు అది చేస్తామని చెప్తే కానీ ఏ పార్టీ కూడా బెనిఫిట్గా ఏది చేయదు. సో వాళ్ళు ఏ పార్టీ అయినా సరే బెనిఫిట్స్ కంటే ఎక్కువ ప్రజల మీద భారాన్ని ఎక్కువ వేస్తున్నది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏపీకి ఇన్కమ్ తక్కువ కాబట్టి ఒక చోట వచ్చిన ఇన్కమ్ని ఇంకో చోట సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. సో ఖచ్చితంగా ఏ పార్టీ వచ్చినా కూడా ఏం చేస్తారని ఎవరికి నమ్మకం లేదు. సో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే తన సొంత డబ్బులతో పార్టీ ఫండ్స్ తోటి అంటే ఆయన కష్టపడి జనాలకు సేవ చేస్తున్నాడు కదా. సో వైసీపీ అలా చేయట్లేదు, వచ్చినా కానీ ఏం పెట్టట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో మరి ఒకవేళ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ వస్తే మనం అభివృద్ధిని చూడొచ్చేమో అని అనుకోవచ్చు. దాని తప్పే ఉంది, చేయొచ్చు. వస్తారని వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి నమ్మకం ఉంటుంది. సో నమ్ముకునే వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళ అభిమానికి ఓట్లు వేస్తారు, గెలిపించుకుంటారు, వాళ్ళు చేస్తారు, నమ్మకం ఉంటుంది. దాని తప్పేమన్నది. సో అంటే ఇప్పుడు వైసీపీ ఒకవేళ వచ్చినా కానీ ఏం పెట్టకుండా వాళ్ళే చూసుకుంటున్నారంటారా? అది నేను చెప్పకుండా చేస్తున్నా లేదని చెప్పేసి. సో ఫైనల్గా టీడీపీ పరిస్థితి అంటే వైసీపీ జనసేన ఇప్పుడు మంచి తగ్గ 4గా ఉన్నాయి. ఒకవేళ మధ్యలో టీడీపీ కూడా ఉంది కదా, దాని ఎలా ఉంటుంది?
సో 3 పార్టీలు పోటీగానే ఉన్నాయి. ఎవరు గెలుస్తా అని చెప్పలేము, ఎవరు గెలుస్తా అని చెప్పి కూడా. సో అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా, వైఎస్ జగన్ గారి బాగుందా? ఆ, అందరూ మామూలుగా చేస్తారు, వాళ్ళు నచ్చిన వాళ్ళ వేలో వాళ్ళు చేస్తారు. సో నేను ఒక పార్టీకి అతీతంగా ఉంటే నేను చెప్పగలను ఎవరు చేస్తారు ఏదో ఉంటుంది. నేను ఏ పార్టీకి కూడా అగనిస్ట్ కాదు, ఏ పార్టీకి ఆ, అనుకూలంగా ఏం లేదు కాబట్టి సో అన్ని పార్టీలు ఈక్వల్ అని చూస్తాను. సో అండి ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే టీడీపీ ఉన్నప్పుడు జాబ్స్ పరంగా చాలా వచ్చినాయి, జాబ్స్ అన్ని రిలీజ్ చేశారు. బట్ వైసీపీ వచ్చిన తర్వాత అలా ఏం జరగట్లేదు, ఇప్పటివరకు అయితే ఒక జాబ్ కూడా రాలేదని చెప్పేసి అని అంటున్నారు మన వాళ్ళు. సో దాని మీద మీరేమంటారు? దాని గురించి నేను మాట్లాడడానికి ఏం లేదు భయ్య, నాకు పాలిటిక్స్ గురించి అంతగా ఏం తెలియదు. సో ఏదైనా తెలిస్తేనే మాట్లాడాలి, లేదు తెలుసుకొని మాట్లాడాలి, ఏమి తెలియకుండా ఏం మాట్లాడకూడదు. సో ఫైనల్గా అయితే ఎవరికి సపోర్ట్ చేసినా ఏం చేసినా వాళ్ళ స్వార్థానికి రాజకీయం తప్ప జనాలకు సేవ చేసేది ఏం లేదు అంటారు. సేవ్ అంటే ఏదో 100లో 30% చేస్తారు, మిగతా స్వార్థం ఉంటుంది. అది ఏ పార్టీ కానీ ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ. ఏదో కెమెరా ముందు అందరూ మంచిగానే మారుతారు. సో చేస్తారంటే ఏం ఉండదు. ప్రజెంట్ అయితే ఏపీలో ఇన్కమ్ కూడా ఏం లేదు, ఏ పార్టీ వచ్చినా చేస్తారనే హోప్స్ కూడా లేవు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్.